ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో అలాగే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో ఇప్పుడు మనము డైరెక్ట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి? చూడండి, మనకు సోర్స్ లాంగ్వేజ్ అలాగే టార్గెట్ లాంగ్వేజ్ అని రెండు ఉంటాయి. ఇక్కడ మన టార్గెట్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ మన సోర్స్ లాంగ్వేజ్ ఏంటి? అదే మన నేటివ్ లాంగ్వేజ్, తెలుగు అనమాట. ఓకేనా? మీకు తెలుసు కదా, మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మన నేటివ్ లాంగ్వేజ్ని ఉపయోగించి ట్రాన్స్లేట్ చేసి చెప్తాం. కానీ ఇక్కడ డైరెక్ట్ మెథడ్లో ఏమవుతుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేసేటప్పుడు, అంటే ఆ టార్గెట్ లాంగ్వేజ్ని మనం టీచ్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి నేర్పిస్తాం కదా, ట్రాన్స్లేషన్ లేకుండా, అంటే నేటివ్ లాంగ్వేజ్ని ఉపయోగించకుండా, సోర్స్ లాంగ్వేజ్ని ఉపయోగించకుండా డైరెక్ట్గా మనము టార్గెట్ లాంగ్వేజ్లోనే టీచ్ చేస్తూ టార్గెట్ లాంగ్వేజ్ని నేర్పించడం, అలాగే స్టూడెంట్స్ కూడా టార్గెట్ లాంగ్వేజ్ని డైరెక్ట్గా నేర్చుకోవడాన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. ఓకే, మనకి చూడండి, వాట్ ఈస్ ద డైరెక్ట్ మెథడ్ అంటే అన్ అప్రోచ్ టు లాంగ్వేజ్ టీచింగ్ దట్ ఎంఫసైజెస్ ది యూజ్ ఆఫ్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్ మెథడ్ అనేది టార్గెట్ లాంగ్వేజ్ని ఎంఫసైజ్ చేస్తుంది అనమాట. లాంగ్వేజ్ టీచింగ్లో టార్గెట్ లాంగ్వేజ్ని ఎంఫసైజ్ చేస్తుంది. అసలు నువ్వు ట్రాన్స్లేట్ చేయొద్దు, డైరెక్ట్గా నువ్వు ఏ టార్గెట్ లాంగ్వేజ్ అయితే టీచ్ చేస్తున్నావో దాన్ని డైరెక్ట్గా టీచ్ చేయని చెప్తుంది, ఎంఫసైజ్ చేస్తుంది అనమాట. దట్ యూజ్ ఆఫ్ ది టార్గెట్ లాంగ్వేజ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఆల్సో నోన్ యాజ్ ది న్యాచురల్ మెథడ్. దీన్ని ఏమంటారంటే న్యాచురల్ మెథడ్ అని కూడా అంటారు. డైరెక్ట్ మెథడ్ని ఏమంటారు? న్యాచురల్ మెథడ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, ఓకేనా, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ అంటే ఇది ఒక అప్రోచ్, లాంగ్వేజ్ టీచింగ్లో ఇది ఒక అప్రోచ్. అది దేన్ని ఎంఫసైజ్ చేస్తుందంటే టార్గెట్ లాంగ్వేజ్ని ఎంఫసైజ్ చేస్తుంది క్లాస్ రూమ్లో. అది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ఈ డైరెక్ట్ మెథడ్ని ఏమంటారంటే న్యాచురల్ మెథడ్ అని కూడా అంటారు. ఎందుకు న్యాచురల్ మెథడ్ అంటారంటే ఇది న్యాచురల్గా టార్గెట్ లాంగ్వేజ్ని నేర్చుకోమని చెప్తుంది. అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మీరు టీచ్ చేయండి అని చెప్తుంది, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని ఉపయోగించి మీరు టీచ్ చేయండి అని చెప్తుంది. అప్పుడే ఆ టార్గెట్ లాంగ్వేజ్ని ఈజీగా, ఇప్పుడు టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం ఈజీగా నేర్చుకోవచ్చు కదా. అందుకే డైరెక్ట్గా దాన్ని టార్గెట్ చేయడం, డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ మెథడ్ అన్నారు. మెథడ్ అంటే ఏంటి? ఇక్కడ పద్ధతి, అంటే బోధించే పద్ధతి, అంతే కదా. బోధించడానికి కొన్ని పద్ధతులు మనం ఉపయోగించాలి కదా, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కదా మనకి, అనా కొన్ని అప్రోచెస్, టెక్నిక్స్ అన్ని ఉపయోగిస్తాం కదా మనము. అందుకే ఇక్కడ మన బోధనా పద్ధతుల్లో డైరెక్ట్ మెథడ్ను ఉపయోగించి చెప్పడం అనమాట టార్గెట్ లాంగ్వేజ్. ఓకేనా? అది. నెక్స్ట్ చూడండి, కీ ప్రిన్సిపల్స్. దీని యొక్క కీ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే యూజ్ ఓన్లీ ద టార్గెట్ లాంగ్వేజ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ మీ నేటివ్ లాంగ్వేజ్ అవసరం లేకుండా, అంటే మీ సోర్స్ లాంగ్వేజ్ అంటే ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగును ఉపయోగించి ఇంగ్లీష్ని టీచ్ చేయడం, అలా కాకుండా టార్గెట్ లాంగ్వేజ్ని మాత్రమే ఉపయోగించాలి. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫోకస్ ఆన్ స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. ఇక్కడ దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద దృష్టి పెట్టాలి అంటే స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. చూడు, లాంగ్వేజ్ అంటేనే స్పోకెన్. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇట్స్ నాట్ మ్యాథమెటిక్స్, ఇట్స్ నాట్ సోషల్ సైన్స్. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, మాట్లాడితేనే వస్తుంది కదా ఇంగ్లీష్ అనేది. అందుకే దేని మీద ఫోకస్ చేయాలి? స్పోకెన్ మీద బాగా దృష్టి పెట్టాలి. వాళ్ళకి తెలియాలి కదా, కమ్యూనికేషన్ నేర్పించాలి కదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గర ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి కదా, షేర్ చేసుకోవాలి కదా. అందుకే స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ మీద బాగా ప్రత్యేకంగా ఫోకస్ ఉండాలి. నెక్స్ట్, నో ట్రాన్స్లేషన్ ఆర్ యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ నేటివ్ లాంగ్వేజ్. స్టూడెంట్స్ యొక్క నేటివ్ లాంగ్వేజ్ని ఉపయోగించకుండా టార్గెట్ లాంగ్వేజ్ని మాత్రమే యూజ్ చేయడం. నో ట్రాన్స్లేషన్, ఇక్కడ ట్రాన్స్లేషన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలుగు ఉపయోగించి ఇంగ్లీష్లో ఏదైతే చెప్తామో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అక్కడ నువ్వు ట్రాన్స్లేట్ చేస్తున్నావు, ఏం టీచ్ చేస్తున్నావు? ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తున్నావు, వాళ్ళకి అర్థమవుతుంది అంతే, అందులో ఉన్న కంటెంట్ అర్థమవుతుంది. వెన్ డూ దే స్పీక్ అంటే ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడతారు వాళ్ళు? అందుకనే దానికోసమనే నో ట్రాన్స్లేషన్ ఆర్ యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ నేటివ్ లాంగ్వేజ్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ చూడండి, ఎంఫసిస్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్.
కాంటెక్స్చువల్గా మళ్ళీ ఇక్కడ నువ్వు గ్రామర్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇవన్నీ కూడా నువ్వు రూల్స్ అన్నీ వేసి వాళ్ళ మైండ్ మీద రుద్దకూడదు ఇక్కడ. అంటే నువ్వు ఏదైతే టీచ్ చేస్తున్నావో దానిలో కాంటెక్స్చువల్గానే గ్రామర్ని చెప్పాలి. అలాగే వొకాబులరీని కాంటెక్స్చువల్గానే వొకాబులరీని కూడా వాళ్ళకి అందించే విధంగా ఉండాలి అని చెప్తుంది డైరెక్ట్ మెథడ్. అందుకే చూడండి, ఎంఫసిస్ ఆన్, దీన్ని ఏది ఎంఫసైజ్ చేస్తుంది ఇది డైరెక్ట్ మెథడ్? ఇట్ ఎంఫసైజెస్ గ్రామర్ అండ్ వొకాబులరీ. ఎంఫసిస్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ గుర్తుపెట్టుకోండి. అది కూడా కాంటెక్స్చువల్గానే ఉండాలి. ఓకే, అందుకే మీ డిఎస్సి ఎగ్జామ్లో కూడా ఓకేనా. అలాగే జేఎల్, డిఎల్, పిఎల్ ఇవి ఉన్నాయి కదా, డిగ్రీ లెక్చర్, పాలిటెక్నిక్ లెక్చర్, జూనియర్ లెక్చర్, దీనిలో కూడా కాంటెక్స్చువల్గానే అడుగుతారు ఏదైనా సరే, అంతే కదా. అది నెక్స్ట్, యూజ్ ఆఫ్ రియల్ లైఫ్ మెటీరియల్స్ అండ్ సిచ్యువేషన్. అందుకే దీన్ని మనం న్యాచురల్ మెథడ్ అని కూడా అన్నాం. చూడండి, డైరెక్ట్ మెథడ్ ఏమన్నాము, న్యాచురల్ మెథడ్ అని కూడా అన్నాం. అంటే న్యాచురల్ మెథడ్ అని కూడా అంటారు డైరెక్ట్ మెథడ్ని. ఇక్కడ రియల్ లైఫ్ మెటీరియల్స్ని, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని యూజ్ చేస్తూ మనము టార్గెట్ లాంగ్వేజ్ని టీచ్ చేయాల్సి ఉంటుంది క్లాస్ రూమ్లో, అండ్ సిచ్యువేషన్స్ని ఉపయోగించాలి. ఎంకరేజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పాంటేనియస్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. మనం ఏం టీచ్ చేయాలి? స్పాంటేనియస్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ని. స్పాంటేనియస్గా యూజ్ చేయడం మనము వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు కూడా అప్పుడు స్పాంటేనియస్గా యూజ్ చేస్తారు స్టూడెంట్స్, అవునా. స్పాంటేనియస్గా బై హార్ట్ చేస్తే అది నువ్వు ఇది థియరీ కాదు, థియరీ చేసి బై హార్ట్ చేసి ఎగ్జామ్ రాసేకి. స్పాంటేనియస్గా మాట్లాడగలగాలి, వాళ్ళ వ్యూస్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగాలి స్పాంటేనియస్గా, ఆ సందర్భానుసారంగా అది రావాలి. దాన్ని మనం బాగా ఎంఫసైజ్ చేయాలి. ఎంకరేజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, అందుకని అది. నెక్స్ట్, టెక్నిక్స్. వాట్ ఆర్ ద టెక్నిక్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ అంటే కన్వర్జేషన్ అండ్ డైలాగ్. కన్వర్జేషన్ చూడండి, ఎప్పుడైతే మీరు కన్వర్జేషన్స్ని అనే టెక్నిక్స్ ఉపయోగిస్తారో, ఇప్పుడు లాంగ్వేజ్ టీచ్ చేస్తున్నాం ఎలా, సో ఇప్పుడు అంత అథారిటేటివ్గా నువ్వే మొత్తం అథారిటీ తీసుకునేసి నీ సైలెంట్గా ఉన్నాను నేను చెప్తాను వినండి అంటే ఎలా వస్తుంది? వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి కదా. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి అంటే కొన్ని టాస్క్లు నువ్వు ఏర్పాటు చేయాలి. అవే టెక్నిక్స్. ఇక్కడ ఎలా నేర్పిస్తున్నావు ఇంగ్లీష్, ఎలా టీచ్ చేస్తున్నావు ఇంగ్లీష్ అంటే కన్వర్జేషన్స్ మెథడ్స్ని ఉపయోగించి, టెక్నిక్స్ని ఉపయోగించి. కన్వర్జేషన్ అప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ వస్తారు ఇక్కడికి. ఒక ఇద్దరిని ముగ్గురిని అంటే గ్రూప్ కన్వర్జేషన్ కానీ లేకపోతే పెయిర్ కన్వర్జేషన్ కానీ ఇలాంటి టెక్నిక్స్ని ఉపయోగించి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తావు. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు, మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ థాట్స్ని, వాళ్ళ ఐడియాస్ని. ఆ క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ని వాళ్ళు రెస్పాండ్ అవుతారు, అంటే రిప్లై ఇస్తారు ఆ క్వశ్చన్కి అలా. అండ్ డైలాగ్ని కన్వర్జేషన్ ఈ టెక్నిక్స్ని ఉపయోగించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఉండాలి. రోల్ ప్లేస్ అండ్ సిమ్యులేషన్స్. రోల్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, రోల్ ప్లేస్ ఉండాలి. అవి గ్రూప్ రోల్ ప్లేస్ ఉండొచ్చు, ఇండివిజువల్ రోల్ ప్లేస్ ఉండొచ్చు, పెయిర్ రోల్ ప్లేస్ ఉండొచ్చు. ఇలా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ధైర్యంగా, ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ పర్సనాలిటీ అంటే వాళ్ళ వ్యక్తిగతంగా విషయాలు వాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ చెప్పండి, ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు? సో దే ఆర్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ కదా. అప్పుడు వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అందుకే రోల్ ప్లేస్ అనే టెక్నిక్స్ని, సిమ్యులేషన్స్ని మీరు ఉపయోగించాలి. నెక్స్ట్, యూజ్ ఆఫ్ ఇది డైరెక్ట్ మెథడ్లో ఉన్న టెక్నిక్స్ అనమాట ఇవి. నెక్స్ట్, యూజ్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్ అండ్ జెస్చర్స్. మూస ధోరణిలో కాకుండా విజువల్ ఎయిడ్స్ని ఉపయోగించాలి, జెస్చర్స్ని ఉపయోగించి చెప్పాలి. బాడీ లాంగ్వేజ్ అనేది మనకు చూడండి, అందుకే టీచర్కి బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎన్నో విషయాలు చెప్తుంది మీ బాడీ లాంగ్వేజ్. సో అలాగే ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ యూజ్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్ని, జెస్చర్స్ని కూడా మనం ఉపయోగించాలి. నెక్స్ట్, కరెక్షన్ త్రూ రిపిటేషన్ అండ్ రీఫ్రేజింగ్. చూడండి, కరెక్షన్ ఎలా కరెక్షన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ తెలియదు వాళ్ళకి, పాపం ఏమంటారు వాళ్ళు, ఐ లైక్స్ ఇంగ్లీష్ అంటారు. మళ్ళీ మనం అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, కరెక్షన్ త్రూ రిపిటేషన్ అండ్ రీఫ్రేజింగ్. ఏం చెప్పాలి? షీ లైక్స్ ఇంగ్లీష్, హీ లైక్స్ ఇంగ్లీష్, బట్ ఐ లైక్ ఇంగ్లీష్. ఓహో అంటే ఐ తర్వాత లైక్ ఉపయోగించాలి. సిచ్యువేషనల్గా నేర్చుకుంటారు వాళ్ళు, ప్రాక్టికల్గా నేర్చుకుంటారనమాట. అంతేగాని నువ్వు మొత్తం అంతా టెన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ అంటే అవి ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ కూడా నువ్వు కాంటెక్చువల్గా చెప్పాలి వాళ్ళకి. నానా ఇప్పుడు నేను అంటే ఫస్ట్ పర్సన్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి, మీరు సెకండ్ పర్సన్ వింటున్నారు కాబట్టి
అంటే అప్పుడు నేను ఐ అంటే నేను, నా తర్వాత ఎప్పుడు కూడా లైక్ ఉపయోగించాలి, లైక్స్ ఉపయోగించకూడదు. ఇలా కాంటెక్స్చువల్గా చెప్పాలి. బట్ యూజింగ్ టార్గెట్ లాంగ్వేజ్, గుర్తుపెట్టుకోండి, బట్ యూజింగ్ టార్గెట్ లాంగ్వేజ్. నెక్స్ట్, ఎంకరేజ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అండ్ పార్టిసిపేషన్. స్టూడెంట్ ఇంటరాక్షన్ని, పార్టిసిపేషన్ని బాగా ఎంకరేజ్ చేయాలి. ఈ టెక్నిక్ను ఉపయోగించాలి డైరెక్ట్ మెథడ్లో, అంటే ఈ టెక్నిక్స్ని ఉపయోగించాలి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఈ డైరెక్ట్ మెథడ్ వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటంటే, డెవలప్స్ స్టూడెంట్స్ అబిలిటీ టు థింక్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. వాళ్ళు అప్పుడు టార్గెట్ లాంగ్వేజ్లో ఆలోచించడం మొదలు పెడతారు. వాళ్ళు ఇంగ్లీష్లోనే ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాళ్ళు దాంట్లోనే ఆలోచిస్తారు. లేదంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో ఆలోచిస్తారు. అసలు దాన్ని వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ని ఆలోచిస్తారు. అందుకే ఏం చేయాలి, స్టూడెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ఎబిలిటీని, అంటే నేటివ్ టార్గెట్ లాంగ్వేజ్లో ఆలోచించినటువంటి ఎబిలిటీని మనము ఇవ్వగలుగుతాం ఇక్కడ. అందుకే అది అడ్వాంటేజ్ అనమాట. ఇంప్రూవ్స్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఇంటోనేషన్. ఇది ప్రొనౌన్సియేషన్ని, ఇంటోనేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది టార్గెట్ లాంగ్వేజ్లో. ఓకేనా? నెక్స్ట్, ఎన్హాన్సెస్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? టు షేర్ యువర్ ఐడియాస్, థాట్స్, ఫీలింగ్స్ విత్ అదర్స్ ఎఫెక్టివ్లీ, దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. తెలుసు కదా మనకి, దాన్ని ఏమంటాం? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. అంటే వీళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు బాగా, వీళ్ళ ఐడియాస్ని, వీళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు, బాగా షేర్ చేయగలుగుతారు ఇతరులకి ఎఫెక్టివ్గా. అందుకే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎంకరేజెస్ క్రియేటివిటీ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఎంకరేజెస్ క్రియేటివిటీ అండ్ క్రియేటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు ఎప్పుడైనా సరే ఈ క్లాస్ రూమ్ టీచింగ్లో. అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది బాగా ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. దీంతోపాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే, కెన్ బి ఛాలెంజింగ్ ఫర్ బిగినర్స్. ఇది బిగినర్స్కి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే అసలు నేటివ్ లాంగ్వేజ్ ఉపయోగించకుండా డైరెక్ట్గా టార్గెట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది పడతారు స్టార్టింగ్లో. బిగినర్స్కి చాలా కొంచెం ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద బిగినర్స్. ఇది ఒక డిసడ్వాంటేజ్. మే లీడ్ టు కన్ఫ్యూజన్ ఇఫ్ నాట్ ఇంప్లిమెంటెడ్ కేర్ఫుల్లీ. కేర్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయకపోతే, ఒక పద్ధతి ప్రకారం దాన్ని టీచ్ చేయకపోతే టార్గెట్ లాంగ్వేజ్ని డైరెక్ట్ మెథడ్లో, డైరెక్ట్గా టార్గెట్ లాంగ్వేజ్ని మనము ఒక పద్ధతి ప్రకారం అర్థమయ్యే విధంగా మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, అంటే లాంగ్వేజ్ టీచింగ్ని చేయకపోతే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అప్పుడు స్టూడెంట్ దాన్ని నేర్చుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉండదు. ఓకే, రైట్. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కేర్ఫుల్గా జరగాలి. రిక్వైర్స్ స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎక్కడ ఉన్నాయి? మనం ఆగిపోతున్నాం టీచర్స్. రేపంటే ఏదో బుక్లలో చూసుకొని పోయి చెప్పేస్తాను, అలా కాదు. మంచి స్కిల్స్ ఉండాలి బాగా. ఫస్ట్ టీచర్ స్కిల్స్ ఉండాలి, టీచింగ్ స్కిల్స్ ఉండాలి కదా టీచర్కి. బాగా చెప్పగలగాలి కదా, ఎఫిషియన్సీ ఉండాలి కదా. అలాంటి టీచర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ మంది, మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. నేను లేరని చెప్పట్లేదు, ఉన్నారు, చాలా తక్కువ. సో ఇది కూడా ఒక అడ్వాంటేజే మనకి యాక్చువల్గా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ టీచర్ లేకపోవడం, మంచి స్కిల్స్ ఉన్నటువంటి టీచర్స్ లేకపోవడం. సో ఇది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ డైరెక్ట్ మెథడ్లో. ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం చూడండి డైరెక్ట్ మెథడ్ గురించి. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత వాటి యొక్క కీ ప్రిన్సిపల్స్ తెలుసుకున్నాం. తర్వాత టెక్నిక్స్, వాట్ ఆర్ ద టెక్నిక్స్ దట్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ అనేది తెలుసుకున్నాం. వాటి యొక్క అడ్వాంటేజెస్ అంటే తెలుసుకున్నాం, డిసడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. మీకు పాయింట్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాను. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్లియర్గా ఇదే పాయింట్స్ని మీరు బాగా మెమరైజ్ చేసుకోండి. బాగా ఒకసారి 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈజీ అవుతుంది అనమాట. I wish you all the very best.